ముఖ్యమైన ఇంకొక వార్త, రాష్ట్రానికి అదాని పెట్టుబడులు. అదాని రాష్ట్రానికి రాకూడదు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, భారత రాష్ట్రానికి ప్రభుత్వం ఉన్నప్పుడు అదాని పేరెత్తితేనే ఒంటికాల మీద లేచారు. కానీ వాళ్ళ దావోస్లో 12,400 కోట్లతో పెట్టుబడులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచారు. అదానితో భేటీ అయ్యారు. మొన్ననే అదాని కొడుకు కూడా ఇక్కడికి వచ్చారు. సో మొత్తానికి ఎట్టగల తెలంగాణ రాష్ట్రానికి అదాని పెట్టుబడులు వచ్చేసాయి. మరి కావాల్సిన డబ్బులు అనేది కాదు, కానీ డబ్బులు అంటే డబ్బులు ఎవరికైనా కావాలి, ఏ రాష్ట్రానికైనా డబ్బులు కావాలి, ఎక్కడైనా పెట్టుబడులు కావాలి. కానీ అదాని అనే వ్యక్తి క్రోనీ క్యాపిటలిజం అనేది మన ఆరోపణ ఏంటంటే ఆయన బీజేపీ చేత, అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మోడీ గారి చేత ప్రమోట్ చేయబడుతున్నటువంటి ప్రమోటెడ్ క్యాపిటలిస్ట్, మార్కెట్ పోటీలో తట్టుకొని నిలబడి వచ్చినటువంటి క్యాపిటలిస్ట్ కాదనేది. మార్కెట్ పోటీలో నిలబడి పోటాపోటీగా వచ్చి ఆ పోటాపోటీ దీనిలో టాలెంటెడ్గాను లేకపోతే మెరిటోరియస్గా దానిలో కూడా వచ్చాడు కాబట్టి ఈయన దీనికి అర్హుడు అనేది కాకుండా ఆయన మోడీ గారి ప్రమోటెడ్ కాబట్టి ఆయనకి డోర్లు తెరిచే వాళ్ళంతా అనివార్యంగా ఇట్లా డోర్లు తెరుస్తున్నారు అనేది క్రోనీ క్యాపిటలిస్ట్, ఆయన ప్రమోటెడ్ క్యాపిటలిస్ట్ అనేది ఆయన సొంత ఇది కాకుండా. కానీ ఏంటంటే అది ఒక అభ్యంతరం. దానిలో ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ టైము మనకి ఇంతకుముందు అదానీ పెట్టుబడుల గురించి గత 5 ఏళ్ళుగా అయితే రెండో దఫా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదే అదానీని విమర్శించడం, అదానీ పెట్టుబడులను రానిమో, అదానీని మేము అడుగుపెట్టినాం అంటాం. అది నిజంగానే చేసి చూపించారు వాళ్ళు. ఈ రోజు అదానీ ఎంట్రీ అనేది తెలంగాణలో ఇంతవరకు అదానీ ఎంట్రీ అయింది లేదు. ఈ ప్రభుత్వం రాగానే కొత్తగా ఇప్పుడు 12,000 కోట్లు ఇవాళ కొత్తగా దావోస్లో ఒప్పందాలు కాసేపు పక్కన పెడితే దానికి ముందే ఓ వారం క్రితం గౌతమ్ అదానీ వచ్చారు. ఏరోస్పేస్లో ఒప్పందాలు ఏదో జరిగింది, ఏరోస్పేస్లో ఇది జరిగింది. సరే అందుకని ఏంటంటే సరే అదానీ గురించి రాహుల్ గాంధీ మాట్లాడేది ఒకలాగా ఉంటుంది, వాళ్ళ ముఖ్యమంత్రులు చేసేది ఇంకోలాగా ఉంటుంది. ఎందుకంటే మీకు రాజస్థాన్లో కూడా అదానీ గారు అదానికి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా గెహ్లాట్ ప్రభుత్వం, పాత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అదానికి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా అదానీని ఒక వేదిక మీద బాగా పోయినటువంటి అది రాహుల్ గాంధీకి ఇబ్బందిగా మారిన వాస్తవం కూడా గతంలో ఉంది. కాబట్టి ఏంటంటే అదానీ గురించి రాహుల్ పార్లమెంట్లో ఉపన్యాసాలు ఒకలాగా ఉంటాయి, రాహుల్ బయట విమర్శలు ఒకలాగా ఉంటాయి, ప్రాక్టికల్గా మాట ఒకలాగా చేత ఒకలాగా కాంగ్రెస్ పార్టీలో. ఏంటంటే దానిలో మరి పెట్టుబడులు కావాలిగా అంటారు. పెట్టుబడులు కావాలిగా అంటే మరి అదానీ పెట్టుబడులే మీకు పెట్టుబడులు అనుకుంటే మీరే తిడుతున్నారు కదా అదానీ పెట్టుబడులకి. మరి పెట్టుబడులు కావాలిగా అన్నవాళ్ళు అదానీ పెట్టుబడులని అన్ని పెట్టుబడులతో పాటు సమానంగా చూసి దాన్ని కూడా విమర్శించడం మానేసి అప్పుడు ఈ పెట్టుబడులు తీసుకోండి. కానీ అదానీ ఇలా వచ్చాడు అలా వచ్చాడు, క్రోనీ క్యాపిటలిస్ట్, మోడీ ప్రమోట్ చేస్తే వస్తున్నటువంటి మనిషి అడ్డదోవలో వస్తున్నాడు, కబ్జా చేస్తున్నాడు ఈ విమానాశ్రయాల నుంచి నౌకాశ్రయాల దాకా అన్నవాళ్ళు మీరు మళ్ళీ మీ స్థానికంగా మీ ముఖ్యమంత్రుల పాత్ర అనేది ఖచ్చితంగా పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకంటే మాటకి చేతకి ఇంత తేడా ఉంది, ఏమీ తెలియనట్లు తను మాట్లాడి వెళ్ళిపోవటం, తన ముఖ్యమంత్రులు మాత్రం ఇంకో రకంగా చేయటం అనేది చాలా విచిత్రమైనటువంటి ప్రజలకి డబుల్ సందేశం. అందుకని ఏంటంటే ఈరోజు అదానీకి డోర్లు తెరుస్తున్నారంటేనే పరోక్షంగా మోడీ అండ్ రాహుల్ ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా చేతల్లో ఇద్దరి పనులు ఒకటేననేది. అవును. కానీ అంటే మొన్నటి వరకు ఇదే కేసీఆర్ బ్లండ్గా రిజెక్ట్ చేశారు కదా. స్టుడ్ బై ఇట్. మీకు అదే కాదు, మీటర్లు పెట్టద్దన్నాడు. మన స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి కదా, ఎలక్ట్రికల్ డిజిటల్ మీటర్లు, 24 కరెంటు పవర్ విద్యుత్తు రైతుకి బోర్బావికి కరెంటు మీటర్ పెట్టినవని అన్నాడు. చివరిదాకా కూడా అది పెట్టనిస్తే కనుక విద్యుత్ సంస్కరణలు చేస్తే కనుక తెలంగాణలో కూడా ఒక 0.5% అదనంగా అప్పు తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు. ఇంకా తెలంగాణని అప్పులు తెచ్చుకోవాలంటే షరతులు పెట్టింది కదా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కాలంలో. FRBM కింద సడలింపిచ్చి ₹1 మీరు అదనంగా తెచ్చుకోవాలంటే అప్పు ఎలక్ట్రిక్ సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు చేయాలి. ఇంకో ₹1 అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే నగర ప్రాంతాల సంస్కరణలు చేయాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారో చెత్త పన్ను వేస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతున్నారు, ఇవన్నీ చేస్తే మీకు ఇంకో ₹1 అదనంగా తెచ్చుకొని ఇస్తాం. వేటికి తెలంగాణ ప్రభుత్వం తలంచలేదు. స్మార్ట్ మీటర్లు పెట్టడం నా కంటంలో ప్రాణం ఉండగా మీటర్లు పెట్టినవని ఆయన అన్నారు. సరే మరి బహుశా అది కూడా రేపు పొద్దున ఏమన్నా, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఏమవుతున్నారంటే ఒక లెక్క పక్క లేకుండా విద్యుత్ ఇష్టానుసారం వాడుతున్నారు. లెక్క పక్క అనే దాని దగ్గర ఏం జరుగుతుందంటే లెక్క వేయాలంటే మీటర్ ఉండాలనే దగ్గరికి వస్తుంది. అది నెమ్మదిగా ఏమవుతుందంటే ముందు లెక్క పక్క లేకుండా అనే మాట దగ్గర లెక్క వేయాలంటే మీటర్ ఉండాలి అనే దగ్గరికి వస్తుంది. ముందు మీటర్ వస్తుంది, ఆ తర్వాత ముందు తోక, ఆ తర్వాత పులితలలాగా ముందు మీటర్ వస్తుంది, ఆ తర్వాత ఆ లెక్క కాస్తే బిల్లులాగా వస్తుంది. కాంగ్రెస్ అంటే బీజేపీ గురించి చెబుతున్నది వేరు, ఇప్పుడు ఆచరిస్తున్నది వేరు అని మనకు తెలుస్తుంది. నేను చాలాసార్లు ఇది నా గతం నుంచి నా వాదన పదే నేను చాలా టీవీ ఛానల్స్లో వాదిస్తూ వచ్చింది కూడా ఏంటంటే విధానాల పరంగా కాంగ్రెస్కి బీజేపీకి ఎవరైనా తేడా చెప్పగలరా? అందుకే నేను కాంగ్రెస్ని చాలాసార్లు విమర్శిస్తూ వస్తున్నాను. అంటే ప్రజాస్వామిక వాతావరణం, లౌకికవాదం అంటే అది సరే, అది మీ బ్రాండ్ దాన్ని విధానాల పరంగా కాంగ్రెస్కి బీజేపీకి పెద్ద తేడా ఏముంది?
విధానాల్ని కాంగ్రెస్ ఏ విధానాలని బీజేపీ ఏ విధానాలను అనుసరిస్తుందో కాంగ్రెస్ అది కాకుండా ఇంకో విధానాన్ని ఏమైనా చెబుతుందా, అవును, ఎక్కడ చెప్పింది, ఏం చేసింది, అది కనపడ్డప్పుడు మిగతాయి మాట్లాడచ్చు. రైట్. మిగతాయన్ని ఆ పైన మిగతాయన్ని, ఎందుకంటే అవి కనపడకుండా మనం ఏం మాట్లాడాలి, విధానపరమైన తేడా లేకుండా వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు వచ్చి దేశం మారాలి, దేశం ముందుకెళ్ళాలంటే అది అంటే విధానపరమైనటువంటి ఒక ఏదైనా సరే అంటే మాటలు ఒకలాగా చేతలు ఒకలాగా కాంగ్రెస్ అయ్యేది కాదండి. మీకు పెట్టుబడులు కావాల్సి వస్తే, మీకు డబ్బులు లేకుంటే అదాని డబ్బులే రావాలా, అదాని డబ్బులే అదే కావాలా? చెబుతుంది. పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఉన్నారు. అది మరి ఇక మనం అంటే అదానిని మీరు ఇన్వైట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఆంతర్యం ఉంది. టు అప్పీజ్, టు ప్లీజ్, ఒకే రకమైన విధానాలు. కాంగ్రెస్ బీజేపీ విధానాల్లో పెద్ద తేడా ఏం లేదు, ప్రాక్టికల్గా తేడా ఏం లేదు. ఇదే మీరు అన్నట్టు ఇదే రాహుల్ గాంధీ ఒంటికాల మీద లేసారండి. కాంగ్రెస్ నేతలు అదాని మోడీ ఫ్రెండ్ అండి, మోడీ ఫ్రెండు ఈ దేశాన్ని దోచుకొని తింటున్నాడని మీరే అంటారు కదా, కాంగ్రెస్ నేతలు అన్నారు కదా. నేను అదే చెబుతుంది, విధానాల్లో